మంచిదండి. ఏమే అమలాపురం వాళ్ళు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అంటున్నారు? తీసుకురా. చిన్నికి పెళ్లి కుదిరిందే. ఫస్ట్ నీకే చెప్తున్నాను, ఎవరికి చెప్పకే. చిన్నిగా ఎందుకు ఇష్టం లేదే బాబా, ఆల్రెడీ పెళ్లి కొడుతో మాట్లాడేస్తుంది. రావులపాలెం దగ్గర సైట్ ఉంది కదా, అది చిన్ని పేరు మీద రాహద్దాం ఏంటి? అంతా చిన్నికే ఇచ్చితే ఈడికేమి ఇస్తారు మరి? నాకేం అక్కర్లేదు, నేను సంపాదించుకోగలను. పిల్ల బంగారం పెట్టుబోతలు వాళ్ళు ఎంత కట్నాలు వద్దన్నా మనం ఇచ్చుకుని మనం ఉంటాయి కదా. ఆ లోన్ అంతా కలిపి 1000 మంది వస్తానని చెప్పారు, మన వాళ్ళు 500 ఉంటారా? ఎందుకు డాడీ ఇప్పుడు అంత ఖర్చు? సింపుల్గా చేయొచ్చు కదమ్మా. సింపుల్గానా? ఆంధ్రంలోనూ పెళ్ళికి పేరెంటాలకి మనం వెళ్ళి మన ఇంట్లో జరిగేదని పిలవకపోతే ఎలాగుంటుందిరా? అల్లుడు గారికి వెంకట బాబు ఉంగరం అని గోల్డ్ చైన్ అయితే సరిపోద్దా? బ్రేస్లెట్ కూడా చేయించాలంటావా? సర్లే చేయించేద్దాంలే. ముందే ఏదో ఫోన్ పక్కనట్రా, డాడీ మాట్లాడుతున్నారా? అన్నింటికి అదే కారణం. పట్టు చీరలకి పెట్టుబడి చీరలకి రాజమండ్రి వెళ్ళిపోదాం. డాడీ గంగరాజ్ ఫంక్షన్లో చేద్దాం. అదేనమ్మా ఎంకమ్మ ఇంటి గారు ఉన్నారు కదా, వాళ్ళ తమ్ముడిది. అదైతే ఇంటికి దగ్గరగా ఉంటుంది డాడీ. ఊరుకా, అది ఎక్కడ సరిపోద్ది ఏమే, తర్వాత మాట వచ్చేద్ది. అసలు అమలాపురాలు కోపాలు ఎక్కువ. నువ్వు కూడా బంగారం అని చేయించుకుంటావా? నీ దగ్గరలో సరిపోద్దా? బాబు నాకెందుకు, బంగారం రేటు మండిపోతుంది అసలే. ఆడి పెళ్ళికి కొనుక్కుంటానులేండి. డబ్బులు సరిపోవట్లేదే. కొంపనిండా కోళ్ళున్నా కొయ్యటాకి ఒకటే పనికిరాదని ఇన్ని రోజులు మట్టి ఆడు నేను ఉద్యోగాలు చేస్తాను, ₹1 వెనకేలేదు. నేను పర్సనల్ పెడతాను డాడీ. ఎంత ఉండేది మన సెన్ని, అప్పుడే పెళ్లి దాకా వచ్చేసిందే. అప్పుడే ఎక్కడైపోయింది, తర్వాత మనోడి పెళ్ళి ఉంది. ఎంత గ్రాండ్గా చేస్తానో చూస్తారు కదా. నేనేం అంత రిచ్గా పెళ్లి చేసుకోను, నాది లవ్ మ్యారేజే. ఆఫీస్లో ఒక అమ్మాయి, అంటే మనోళ్ళు కాదు రే